భారతీయుల వద్దనట 415 లక్షల కోట్ల బంగారం ఉందట. ఇళ్ళల్లో ఆడ ఈడ అంతా కలిసి 415 లక్షల కోట్ల బంగారం ఉందట. అయినా ఏటా భారీగా దిగుమతులు అయితేనే కొంటనే ఉన్నారట. గోల్డ్ మానిటైజేషన్ 2.0 పైన కేంద్రం ఫోకస్ పెట్టబోతున్నదట. మరి ఏం చేస్తారు దీన్ని? ఎట్లా? ఇప్పుడు మానిటైజేషన్ డబ్బులది మానిటైజేషన్ జరిగింది కదా. భారతీయుల వద్ద నిల్వ ఉన్న బంగారం విలువ అక్షరాల 415 లక్షల కోట్లట. అయినప్పటికీ ఏటా దేశంలోకి దిగుమతి అవుతున్న విలువ కూడా లక్షల్లోనే ఉంటుందట, లక్షల కోట్లలో ఉంటుంది. తాజాగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ WGC అంచనాల ప్రకారం మన దేశంలో సుమారు 25,000 టన్నుల బంగారం బ్యాంకు లాకర్లలో మగ్గుతోందట. బ్యాంకు లాకర్లలో ప్రజలు పెట్టినటువంటి బంగారం విలువ ఎంత అంటే 25,000 టన్నుల బంగారం ఉందట. ఇదంతా డెడ్ ఇన్వెస్ట్మెంట్గా మారి ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తుందని నిపుణులు చెబుతున్నారట. ఇప్పుడు ఎంతో కొంత బంగారం అనేది భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుకుంటారు. ఇక కొంతమంది పైసలు ఎక్కువై కూడా ఏం చేయాలని అర్థం కాక దాన్ని బంగారం దాని కింద పెట్టుకొని లాకర్లలో పెట్టుకుంటుంటారు. సో దాదాపు 25,000 టన్నుల బంగారం బ్యాంకు లాకర్లలో ఉందట. మరి దీన్ని ఏమన్నా ఈ డిమానిటైజేషన్ లేక దీన్ని ఏమన్నా చేస్తారా? ఎక్కువ భాగం అంటే ఈ బంగారం ఇళ్లలో ఉంటుందట. బ్యాంకు లాకర్లు, దేవాలయాల్లో నిరుపయోగంగా నిల్వగా ఉండిపోతోంది. మళ్ళీ వచ్చే ఏడాది కొత్త బంగారం కోసం మరిన్ని డాలర్లు బయటకు పోతూ ఉంటాయి. ఇలా కొండంత బంగారం దేశం లోపలే ఉన్నా అది ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడకుండా డెడ్ ఇన్వెస్ట్మెంట్గా మిగిలిపోతున్నది. మన దేశంలోని గృహాలు, దేవాలయాల వద్ద ఉన్న ప్రైవేటు బంగారం నిల్వల పరిమాణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం మన దేశంలో సుమారుగా 25,000 టన్నుల బంగారం లాకర్స్లో మగ్గుతోంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది 30,000 నుంచి 50,000 టన్నుల వరకు ఉండొచ్చు. గత 2 సంవత్సరాలుగా పసిడి ధరలు ఆకాశాన్ని అంటడంతో 2026 జనవరి నాటికి ఈ నిల్వల విలువ ఏకంగా $5 ట్రిలియన్ అంటే సుమారు 415 లక్షల కోట్లకు పైగా చేరింది. ఇది ప్రస్తుత దేశ మొత్తం జీడిపిలో 125% సమానమట. ఎంత ఇది చూడండి. ఇంత భారీ సంపద దేశం లోపల ఉన్నప్పటికీ ఇటీవల అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో బంగారం దిగుమతుల భారం దేశం పైన తీవ్రంగా పడ్డది. 2026 ఆర్థిక సంవత్సరంలో దిగుమతి పరిమాణం 721 టన్నులకు తగ్గినప్పటికీ ధరల పెరుగుదల వల్ల వాటి విలువ 24% పెరిగి రికార్డ్ స్థాయిలో $71.9 బిలియన్ చేరుకున్నది. దీనివల్ల మన దేశ వాణిజ్య లోటు పెరిగి రూపాయి విలువ మీద ఒత్తిడి పడుతోంది. దేశంలో పెట్రోలియం తర్వాత అత్యధికంగా డాలర్లు ఖర్చు అవుతున్నది బంగారం కోసమేనట. అందుకే దేశ సరిహద్దు లోపలే ఉన్న పాత బంగారాన్ని మళ్ళీ మార్కెట్లోకి తెచ్చి కొత్త దిగుమతులు తగ్గించేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఏం చేయాలి దానికి? మరి భారతీయులు బంగారాన్ని డిపాజిట్ చేయడానికి వెనుకాడుతున్నారు, కానీ తాకట్టు పెట్టి అప్పులు తీసుకోవడానికి మాత్రం ఎగబడుతున్నారు. 2026 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ముత్తూట్, మనప్పురం, IIFL వంటి గోల్డ్ లోన్ కంపెనీల వద్దనే ఏకంగా 334 టన్నుల బంగారం తాకట్టు రూపంలో ఉందట. అంటే ప్రాసెస్ సులభంగా ఉండి తమ యాజమాన్య హక్కులు తమకే ఉంటాయంటే కస్టమర్లు బంగారాన్ని బయటకు తీయడానికి రెడీగా ఉన్నారని నిరూపిస్తోంది. అయితే ఏమంటున్నారంటే దేశంలోని ఇళ్లల్లో ఉన్న మొత్తం బంగారంలో ప్రతి ఏటా కేవలం 2% బంగారాన్ని మాత్రమే అధికారికంగా ఆర్థిక వ్యవస్థలోకి మళ్లించగలిగితే దాని ద్వారా 2047 నాటికి దేశ జీడిపికి ఏకంగా $7.5 ట్రిలియన్ అదనపు సంపద తోడవుతుందట. అసోచామ్ అంచనా వేస్తున్నది. ప్రజలు బంగారం కొనడం ఆపేయాల్సిన అవసరం లేదు, కానీ ఇళ్లల్లో లాక్ అయిన పాత బంగారంలో కొంత భాగాన్ని వర్కింగ్ క్యాపిటల్గా మార్చాలన్నట. ఇది దేశీయ రుణ లభ్యతను పెంచి అంతర్జాతీయ ఒడిదుడుకుల నుంచి రూపాయిని రక్షించి దేశాన్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తుంది. అంటే ఆ బంగారాన్ని మీరు ఏదో ఒక రూపంలో మార్కెట్లోకి పెట్టాలన్నమాట. మీ ఖర్చుల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో అమ్మడం ద్వారానో లేకపోతే దాని ద్వారా ఇంకేదైనా బిజినెస్ చేసే ప్రయత్నమో దాన్ని రొటేషన్ చేసే ప్రయత్నం చేస్తే అది ఆ డబ్బు మార్కెట్లో ఉంటుంది. సో దాని ద్వారా రూపాయి మీద భారం తగ్గుతుంది అన్నది గవర్నమెంట్ ఆలోచన. మరి దానికి ప్రభుత్వాలు ఏమన్నా డిఫరెంట్ స్కీమ్స్ తీసుకురావాలి. నిజానికి ఇళ్లల్లో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయించి దానిపైన వడ్డీ ఇచ్చేందుకు 2015లోనే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ని తీసుకొచ్చిరట. అంటే ఒకవేళ లాకర్స్లో పెడితే ఏమొస్తుంది? ఏం రాదు కదా, నీ లాకర్లో సేఫ్ ఉంటుంది అంతే.
కానీ దీన్ని బ్యాంకులో పెడితే గవర్నమెంట్ ఆ బ్యాంకులు కొంత నీకు ఇంట్రెస్ట్ కనుక ఇవ్వగలిగితే దాన్ని ఆ బ్యాంకులో పెట్టగలుగుతారు. కానీ 2024 నవంబర్ నాటికి కేవలం 31 టన్నుల బంగారం మాత్రమే వసూలైందట. సెంటిమెంట్ వల్ల ఆభరణాలు కరిగించడానికి ప్రజలు ఇష్టపడతలేరట. వడ్డీ తక్కువగా ఉండడం కూడా దీనికి కారణం. బ్యాంకుల చుట్టూ తిరిగే ప్రాసెస్ కష్టంగా ఉండడంతో అది ఫెయిల్ అయిందట. అందుకే ఇప్పుడు ప్రభుత్వం రూటు మార్చింది. ప్రజలకు బాగా నమ్మకమైన స్థానిక నగల వ్యాపారులను ఈ పథకంలో భాగస్వామ్యం చేయాలని చూస్తున్నదట. నగల వ్యాపారులే గోల్డ్ కలెక్షన్ సెంటర్లుగా మారి బంగారం సేకరించి బ్యాంకులకు పంపిస్తారు. దీనివల్ల నగల వ్యాపారులకు తక్కువ రేటుకే ముడిసరకు దొరుకుతుంది. ప్రభుత్వానికి దిగుమతుల భారం తగ్గుతుంది. ఇట్లా రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. ఈ డెడ్ ఇన్వెస్ట్మెంట్గా ఉన్న గోల్డ్ని ప్రజలు బయటకు ఎట్లా తీయాలి, దానికోసం మనం ప్రజల్ని ఆకర్షించాలనే ప్లాన్లో గవర్నమెంట్ ఉందట.